హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో ఒక్కోసారి పాలు విరిగిపోతాయి కదా, ఆ పాలతో ఇలా కొత్తగా స్వీట్ ట్రై చేశాను. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మరి చూసేద్దామా ఎలా చేయాలో. ఇలా విరిగినటువంటి పాలని చక్కగా ఏదైనా స్ట్రైన్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ చక్కగా వడకట్టేసేయండి. వడకట్టిన తర్వాత లైట్గా అందులో వాటర్ ఉండాలి, మొత్తం డ్రై అవ్వకూడదు. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేయండి మొత్తం దాన్ని. అది కొద్దిగా బాగా మ్యాష్ అయిన తర్వాత అందులో ఒక పాల పొడి ప్యాకెట్ మనకి బయట దొరుకుతాయి కదా, నేను అమూల్య పౌడర్ పాల పౌడర్ నేను తీసుకున్నాను, 5 రూపీస్ ప్యాకెట్. అది ఎందుకంటే చాలా క్వాంటిటీ చాలా కొద్దిగా ఉంది కాబట్టి నేను చిన్న 5 రూపీస్ ప్యాకెట్ నేను తీసుకున్నాను. ఇక మీకు ఎక్కువ అంటే మీరు దాన్ని బట్టి మీరు ఒక క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. ఇలా కలిపినటువంటి దాన్ని మీరు తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, ప్రజెంట్ నాకైతే కాజు అవైలబుల్ ఉంది, సో నేను కాజు తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను సరిపడా బెల్లాన్ని తీసుకున్నాను. అదే పాన్లో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ఏదైతే నెయ్యి ఉందో దానిలోనే బెల్లాన్ని వేసేసాను. ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ని అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏదైతే ముద్ద చేసి పెట్టామో దాన్ని అందులో యాడ్ చేసేయండి. దాన్ని దగ్గరికి అయ్యే వరకు అలా కలుపుతూ ఉండండి. దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్తో దాన్ని గార్నిష్ చేసుకోండి. చూడడానికి అచ్చం కలకందలా ఉంది కదా, దాని టేస్ట్ కూడా అంతే బాగుందండి. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.